ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టు లేకపోవడం బాధాకరం. అందుకోసమే ఇక్కడికి బుల్డోజర్ తెచ్చేంత వరకు రికార్డింగ్ ఉండాలి, లైవ్ కావాలి. నాకు దూరం చేయడం అక్క అక్క కొద్దిగా అటు వెనుక కూర్చోండి అక్క. ఇట్లా శివశంకర్ భాయ్ అందరూ కూర్చోండి. కమిషనర్ గారు
సీసీ నెంబర్ కనుక్కోండి. సుజిత్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు మేడం. అర్థం రాని అక్కడ అటు పెట్టి
కదిలిందిర జాగృతి 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 కాంగ్రెస్ కు హటావో కాంగ్రెస్ కు హటావో కాంగ్రెస్ కు హటావో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా పేదలకు ఒక న్యాయమా పెద్దలకు ఒక న్యాయమా ఖబర్దార్ కాంగ్రెస్ ఖబర్దార్ కాంగ్రెస్ వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా కాంగ్రెస్ కు హటావో కాంగ్రెస్ కు హటావో జై జాగృతి జై జాగృతి వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా కాంగ్రెస్ హటావో కాంగ్రెస్ హటావో పేదల ప్రభుత్వమా పెద్దల ప్రభుత్వమా పేదల ప్రభుత్వమా పెద్దల ప్రభుత్వమా పేదల ప్రభుత్వమా పెద్దల ప్రభుత్వమా పనికిరాని ప్రభుత్వమా పనికొచ్చే ప్రభుత్వమా సీఎం పేదల ప్రభుత్వమా పెద్దల ప్రభుత్వమా పేదల ప్రభుత్వమా పెద్దల ప్రభుత్వమా పేదవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయం పేదవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయం వద్దురా నాయనా వద్దురా నాయనా వర్ధిల్లాలే కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలే కవితక్క గారి నాయకత్వం జై తెలంగాణ జాగృతి నాయకులకు నమస్కారం. కూర్చోగలిగే వాళ్ళంతా కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు వెనక్కి జరగండి. ఎందుకంటే సర్కిల్ పెద్దగా ఉండాలి. చాలా సీరియస్ ఇష్యూ ఇది. కూర్చోగలిగే వాళ్ళంతా కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు కొద్దిగా వెనక్కి జరిగి మంచి సర్కిల్ కొంచెం
కూర్చోలేని వాళ్ళు సర్కిల్ అనేది అన్న మీరు కొంచెం వెనక్కి జరగండి అన్న. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేటటువంటి గ్రహణం పట్టింది కాబట్టి ఈ గ్రహణం టైంలో మనం ఆ గ్రహణాన్ని వీడగొట్టడానికి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం జనం పార్టీలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇల్లు గులగొట్టింది. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇల్లు గులగొట్టింది. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇల్లు గులగొట్టింది. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాకు మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా? గ్రామంతోనే మన కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మన. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నాకు మెసేజ్ పెట్టారు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇక్కడ ఉందామా? పక్క కూర్చుంటున్నా వాళ్ళ మాట తప్పుతారా? అంతేనా? అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం, బుల్డోజర్ తీసుకొని వచ్చేద్దాం. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటాను, ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకే తీసి బయటేసి. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒక రోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ బ్రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి ఆ తీసేమని లోలు పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతున్నారు కదా, నీకెవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసి నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటారు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనే పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపింది. తర్వాత ఆమ్యామ్య తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయం అందరికి ఒకటే ఉండాలి. బయట చేద్దామా? పక్కా ముచ్చట్నా? పక్క చేతులు ఎత్తురమ్మా, తెలంగాణ తెలంగాణ కాపాడుకుంటాం మూసీ నదిని, పరిరక్షించుకుంటాం తెలంగాణ వనరులను. జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ. హైడ్రా అంటే బుల్డోజర్ లేవనాలి. హైడ్రా 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 కార్యకర్తలు ఎవరు కూడా గేట్ లోపలికి పోదు, అది ప్రైవేట్ ప్రాపర్టీ. మన ఒత్తిడి ప్రభుత్వం మీదనే కాబట్టి గేట్ బయటనే కూర్చున్నాం. ఓకేనా? ఎవరు తీస్తారు? తీసుకొని జై తెలంగాణ. ఏమనద్దు, లోపలికి పోతున్నాం. ఓకే, మనం గవర్నమెంట్ తో
వద్దురా నాయన జై తెలంగాణ కాంగ్రెస్ కోట కాంగ్రెస్ కోట కాంగ్రెస్ కోట హైడ్రా 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 కాంగ్రెస్ కోట కాంగ్రెస్ కోట కాంగ్రెస్ కోట జై తెలంగాణ పరిరక్షిద్దాం మూసి పరివాహక ప్రాంతాన్ని పరిరక్షిద్దాం మూసి పరివాహక ప్రాంతాన్ని పరిరక్షిద్దాం మూసి పరివాహక ప్రాంతాన్ని వద్దురా నాయనా వద్దురా నాయనా కూల్చేద్దాం అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేద్దాం అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేద్దాం అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేయాలి వెంటనే అక్రమ కట్టడాలను హైడ్రా 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 వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా పరిరక్షిద్దాం మూసి పరివాహక ప్రాంతాన్ని పరిరక్షిద్దాం మూసి పరివాహక ప్రాంతాన్ని వద్దురా నాయనా వద్దురా నాయనా కాంగ్రెస్ హటాओ కాంగ్రెస్ హటాओ కాంగ్రెస్ హటాओ వద్దురా నాయనా జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి మోసానికి మరో పేరు మోసానికి మరో పేరు మోసానికి మరో పేరు మోసానికి మరో పేరు వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా హైడ్రా 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 పేదల ప్రభుత్వమా పెద్దల ప్రభుత్వమా పేదల ప్రభుత్వమా పెద్దల
జాగృతి హైడ్రా కమిషనర్ అంటే వెంటనే ఇక్కడికి రావాలి. తర్వాత హైడ్రా అంటే ఎక్కడ్రా హైడ్రా అంటే ఏదిరా హైడ్రా? ఎక్కడ్రా హైడ్రా? ఎక్కడరా 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 హైడ్రా? ఎవడబ్బా సొమ్మురా? ఎవడబ్బా సొమ్మురా?
జాగృతి జై తెలంగాణ జై జాగృతి మీరు మంచిగా రిలాక్స్ జై కవితక్క జై కవితక్క హైడ్రామ్ 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కదిలిందిర జాగృతి కదిలిందిర జాగృతి కదిలిందిర జాగృతి జై కవితక్క జై కవితక్క జై కవితక్క కాంగ్రెస్ को हटाओ कांग्रेस को हटाओ कांग्रेस को हटाओ कांग्रेस को हटाओ कांग्रेस को हटाओ हाइड्राम 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 పేదోళ్ళతో తెలంగాణమా పేదోళ్ళతో తెలంగాణమా పేదోళ్ళతో తెలంగాణమా పేదోళ్ళతో తెలంగాణమా మీనా 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 అక్క అన్న కూర్చోండి కూర్చోండి వెడల్పున్నా జర వెడల్పుండు రే మీరు అడ్డులో సాగుతున్నారు కొంచెం
వెంకటన్నోళ్ళు మీరు నిలబట్టడం మంచిగా లేదు కూర్చుంటే బాగుంది. నేను చెప్తున్నా టైం మంచిగా జెండా దాన్ని పెట్టేసి అట్లా పట్టేసి జర్మన్ సీనా ఏదిరా హైడ్రా 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 ఎవడప్ప చెప్పబడి అడుగు అది మీకు భవిష్యత్తు రక్షణ మూసి పరిరక్షణ మూసి పరిరక్షణ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ ఎవడప్ప సొత్తురా ఎవడప్ప సొత్తురా జై తెలంగాణ జై జాగృతి కాపాడుకుంటాం మూసి పరివాహక ప్రాంతాన్ని కాపాడుకుంటాం మూసి పరివాహక ప్రాంతాన్ని ఎవడప్ప సొత్తురా ఎవడప్ప సొత్తురా ఎవడప్ప సొత్తురా జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క మోసానికి మరో పేరు కాంగ్రెస్ మోసానికి మరో పేరు మోసానికి మరో పేరు మోసానికి మరో పేరు మోసానికి మరో పేరు స్కామ్ లోకి మరో పేరు స్కామ్ లోకి మరో పేరు స్కాములకి మరో పేరు హైడ్రో కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం కదిలిందిర జాగృతి కదిలిందిర జాగృతి కదిలిందిర జాగృతి హైడ్రో హైడ్రో ఎక్కడ్రా హైడ్రో
ఒక్కొక్కరు 2 minutes మాట్లాడేవాళ్ళు. పాయింట్ ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీ లోపలికి వెళ్తారేమో, కానీ హైడ్రా కరెక్ట్ మూసిన మధ్యలో ఉన్నది ఈ బిల్డింగ్. ఎందుకు కూలగొడతలేరు అన్నది ఒకటే క్వశ్చన్ మాట్లాడండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు బుల్డోజర్ పాలన నడుస్తా ఉంది. ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ఎవరు లేరని ఒక అహంకారంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వారికి ఎక్కడ ఏమి కావాలనుకుంటుంది, డిపిఆర్ లేకున్నా సరే, ఏది లేకున్నా అయినా సరే పేదవాళ్ళ ఇళ్ల మీద కట్టుకున్న చిన్న చిన్న పూరి గుడిసెల మీద, ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఇళ్ల మీద అన్నిటి మీద కూడా పడి కూల్చేత చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ జాగృతి మాత్రమే ఈరోజు పేదల పక్షాన నిలబడ్డది. తెలంగాణ జాగృతి ఎవరికి అన్యాయం చేసినా కూడా పేదల పక్షాన నిలబడుతుంది, ఎక్కడ వారి పక్షాన నిలబడుతుంది. అంతేకాకుండా ఈరోజు నాగోళ్ళ కానివ్వండి, మూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎన్నో చోట్ల కట్టడాలు కూల్చివేశారు. కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా కేవలం ఇప్పటికీ కూడా పేద ప్రజల ఇళ్ల మీద పడతా ఉన్నారు. పెద్దలు ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి ఉదాహరణగా ఇది ఒక్కటే కాదు, మేము గతంలో జనపాట వెళ్ళినప్పుడు ఇదే పేద ప్రజలు ఇల్లు పోయిన వాళ్ళు, అక్క మీరే రావాలి, మీరే మాకు అండ నిలబడాలి, మీరుంటేనే మాకు రక్షణ అవుతుందని చెప్పి పేదలందరూ కూడా మాకు అండగా నిలబడి మాకు విన్నపాలు ఇస్తే వాటిని తీసుకెళ్లి హైడ్రా అందరికీ సమానంగా ఉంటుందేమో, హైడ్రా పేదవారికి పెద్దలకు అందరికీ ఒకలాగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కదానికి కూడా రంగనాథ్ గారు చేస్తామని చెప్పారు తప్ప ఎక్కడ కూడా బుల్డోజర్ అనిపించలేదు. అంటే మేము అడుగుతా ఉన్నాం, కేవలం పేదవాళ్ళ ఇల్లు కూర్చోడానికే బుల్డోజర్లా, లేకపోతే లేదా అని ఈ రోజు ఈ రంగనాథ్ గారిని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా పోయిన వారంలో ఖమ్మంను వెలుగుబట్టలో జరిగిన కూల్చివేద్దామని చూస్తాం, ఆర్తనగా చూస్తా ఉన్నాం. అయినా కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు సంతోషపడుతున్న కనబడుతుంది తప్ప వాటి మీద చర్యలు తీసుకున్నట్టుగా మనకి ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి ఈయన ఒకటే తెలంగాణ జాగృతి పక్షాన కవితక్క నాయకత్వాన మేమంతా కదులుతున్నాం, మేము బాట పడతా ఉన్నాం. పేదల పక్షం నిలవడానికి, పేదలకు అండ నిలవడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం గతంలో చూస్తా ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు ఇళ్ళకి వెళ్ళి అంకుల్ మేము స్కూల్కి వెళ్ళాలి, మా స్కూల్ బ్యాగ్ ఉంది, స్కూల్ బ్యాగ్ లేకపోతే మేము స్కూల్ కానీ అంకుల్ స్కూల్ బ్యాగ్ తెచ్చుకుంటామంటే పోనీ రంగరాజు గారు ఈ రోజు ఇంత పెద్ద పెద్ద స్లాప్ చేస్తా ఉంటే గత ప్రభుత్వం అనుమతులు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? గత ప్రభుత్వానికి తోయ లేక అక్రమంగా మీరు పర్మిషన్ ఇచ్చింది. కానీ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తెచ్చుకోవడం చెప్పినావు కదా, అయినా సరే నీ హయాం 2 సంవత్సరాలు కూడా ఇంకా స్టాప్ కొడతా ఉన్నాయి, పనులు నడుస్తా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వాలు పెద్దలకు మాత్రమే అంట కాస్తా ఉన్నాయి, పేదల పక్షాన అలా దేవడట్లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి ముందుకొస్తా ఉంది. ఇప్పటికైనా మనమంతా మేల్కుందాం, ప్రజాపక్షాన పోరాడదాం. ఇట్లాంటి పెద్దలు ఎవరున్నా సరే, ఇక్కడ మీ ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు కాక మాకు ప్రైవేట్ వాళ్ళ మీద కోపం లేదు. మాకున్నదల్లా హైడ్రా కమిషనర్ బుల్డోజర్ దింపుతా ఉన్నాడు. ఆ దింపే బుల్డోజర్ పేదల మీదకేనా పెద్దల మీదకా? అదైనా సరే స్పష్టంగా చెప్పండి. ఒకవేళ మీరు స్పష్టంగా చెప్తే దాన్ని బట్టి మీ ప్రాచుర్యం తెలుసుకుంటాం, ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టి అక్కడ మధుపార్క్ రిడ్జ్ అనేటటువంటి అపార్ట్మెంట్ లో మధ్యతరగతి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నిలబడుతున్నారు. ఇవాళ వాళ్ళకు 450 ఇల్లు పాపం వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తున్నారు. వాళ్ళని పిలిచి ఎగరడము, బేరసారాలు ఆడడము అన్ని రకాలుగా చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గాంధీ విగ్రహం పెడుతుంటే మరి ఆ రిడ్జ్ మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఖాళీ చేస్తున్నారో ఇవాళ మార్కెట్ లో రేటు 15,000 నుంచి 17,000 ఒక్కొక్క స్క్వేర్ ఫుట్ కి ఆడ పెడితే తప్ప ఇల్లు కొనలేని పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు 15,000 to 17,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఇచ్చినాకనే ఆ మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ జోలికి పోవాలి. లేదంటే మరి ఇదంతా మీరు న్యాయమైన బంగ్లా అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ కట్టే బంగ్లా, మరి ఆ మధుపార్క్ రిడ్జ్ వాళ్ళకి ఇల్లు వాళ్ళకి లేదంటున్నారు కదా, మరి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇల్లు ఇది న్యాయమైన బంగ్లా అని చెప్తున్నారు కదా. నది మధ్యలో నీళ్ల మధ్యలో ఉన్నదేమో న్యాయమైనదట, అది 30 మీటర్లు 40 మీటర్లు అవతల ఉన్నదేమో అన్యాయమైనదట. దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి హైడ్రాను ఇక్కడికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడికి రావాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.
వారు వచ్చి మరి ఎందుకోసం ఈ బిల్డింగ్ దగ్గరకు వస్తలేడు, ఎందుకోసం మీ బుల్డోజర్ పెద్దవాళ్ళ దగ్గరకు వస్తలేదు అని చెప్తే మేము శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మార్పు మార్పు అని చెప్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గడ్డకెక్కిస్తే ఏం చేస్తుంది కాంగ్రెస్? బతుకమ్మ పండుగ రోజు కుత్బుల్లాపూర్ లో ఆడబిడ్డలను రోడ్డు మీద పడేసి బతుకమ్మ ఆడబిడ్డకుండా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకున్నారు, పసి పిల్లలతో ఆడుకుంటారు. ఈ రోజు ఖమ్మంలో కూడా అదే జరుగుతుంది. ఒక్కొక్క గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు ఎత్తుకొని రోడ్ల మీద పడి ఏడుస్తుంటే వాళ్ళ కన్ను చూసి మా కన్నీళ్ళలో నీళ్ళు వస్తాయి, మా ఇంట్లో వాళ్ళకి మా కన్నీళ్లు తిరుగుతాయి. పేదలకు అమ్మింది ఎవరు? ఈ పెద్దోళ్ళు కాదా? వాళ్ళకి ఎవరెక్కడ వెళ్తే చేసి అమ్మింది? వాళ్ళకు శిక్ష వేయకుండా మా పేదోళ్ళకి శిక్ష వేయడమేంటి? వాళ్ళు ఇల్లు కొనిపోతుంటే వాళ్ళు ఏడుస్తుంటే మేము ఏడుస్తున్నాం, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఎంత బాధ అనిపిస్తుంది అసలు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ప్రజలకు అండగా ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా ఒక్క జాగృతి మాత్రమే ప్రజలకు పక్షాన ఈ రాష్ట్ర జనం మాట నుంచి గత 3 నెలలుగా కొట్టారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ పట్టిన గ్రహణం ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాలి, ఈ పెద్దల బిల్డింగ్ కూల్చాలి, వెంటనే పేదలకు న్యాయం జరగాలి. పేదలకు అమ్మిందే పెద్దోళ్ళు కనుక పెద్దోళ్ళ ఇల్లు ఊరినా ఏం కాదు, పేదోళ్ళకి అన్యాయం కనుక వాళ్ళ కడుపు మంట నీకు కలుగుతుంది, నీ గవర్నమెంట్ కుప్పకూలుతుంది. బిడ్డ జాగ్రత్త. పేద ప్రజలు గర్భిణీ స్త్రీలు ఎంత అవస్థలు పడుతున్నారు, వాళ్ళ దోశ నీకు పుడుతుంది. ఆడపిల్లలు అంటే ఆదిశక్తులు, ఆడపిల్లతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడు. చరిత్రలో కాంగ్రెస్ జీవితంలో ఇక రాదు, గుర్తు పెట్టుకొని. ఇదే ఆదేశారి కుంభమేశ్వరి 2.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం నీకు దక్కింది. ఏంటో గౌరవం అంటే రివార్డ్ అనుకోకరి. ఆడపిల్లలని ఎక్కడ చూసినా వారు జెండా నాకు సిగ్గనిపిస్తుంది. ఆ మాటలు ఇంటుంటే కూడా అంత జెండాలంగా తిడుతున్నారు. నేను ఏకైక బిరుదు నీకే. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆడపిల్లల పక్షాన పేదల పక్షాన ఉంటేనే ఈ భవిష్యత్తులో తెలంగాణలో రాజ్యం వెళ్తుంది. ఓన్లీ అది ప్రజల పక్షాన కానీ ఆడపిల్లల పక్షాన కానీ కేవలం ఉంటుంది తెలంగాణ జాగృతి. మీరందరూ దయచేసి ఎక్కడ ఉన్నా కూడా హైడ్రా కమిషనర్ ఏ మీటింగ్ ఉన్నా ప్రజల కంటే ఎక్కువ ఏమీ లేదు. మీ కలెక్టర్ కానీ మీ హైడ్రా కమిషనర్ కానీ వెంటనే ఇక్కడికి రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి, ఈ బిల్డింగ్ కు నేలమట్టం చేయాలి. అప్పుడే అవుతుంది బిడ్డ. లేకపోతే మాత్రం లేదనుకో అక్కడ పోయిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నీకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి మార్పు తల్లి విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం పెట్టిన ఇల్లు కూడా పోతుందట. ఆయన మళ్ళీ మన పెద్ద ఇచ్చేక్కడ ఇస్తామేమో. పేద ప్రజల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ బ్యాగులు పట్టుకొని కలిపి ఏడుస్తున్నారు. ఏం చేయమంటారు? ఇలా ఒక్క 10 నిమిషాలు చూసుకొని వస్తామంటారు ఖమ్మంలో. వాళ్ళ గోత నీకు ముట్టదా? ఇదేనా నీకు మార్పు కొనుక్కుంది? ఈ రోజు ఇదేనా నీకు పట్టం కట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి ఆలోచన చేయండి. పేదల పక్షాన ఏ ప్రభుత్వం ఉండదో ఆ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టాలి. వీటి లేచి మాత్రమే తెలంగాణ జాగృతి మాత్రమే పనిచేస్తున్నాను కూడా ఇవి సమస్య గుర్తు చేస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత కష్టపడి మనం సంపాదించుకున్నామో ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి గర్వపడేది ఒకప్పుడు. కానీ ఈ రోజు అసమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాలనను చూసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు తెలంగాణ జాగృతికి హైడ్రా డిపార్ట్మెంట్ కి సూటి ప్రశ్న వేస్తుంది. తెలంగాణ జాగృతి హైడ్రా డిపార్ట్మెంట్ అక్రమాలకు ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. వెంటనే డిమాండ్ చేస్తున్నాము. రంగనాథ్ గారు మీరు ఇక్కడ వెంటనే వచ్చి మాకు సమాధానం చెప్పాలి. పేదల ఇళ్లను ఊలగొట్టి ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు హీరో నువ్వు జీరో గజ్జలు భారతీయ
ఎవరైనా మాట్లాడతారా? ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా, ఎక్కడ్రా బుల్డోజర్, ఏదిరా హైడ్రా, 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 జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క. తెలంగాణ సెలికల మనము నీటి బిందువులం, తెలంగాణ సెలికల నీటి బిందువులము. ఈనాడు ఇక్కడ కూర్చున్నటువంటి జాగృతి కార్యకర్తలము, తెలంగాణ కోసమే పుట్టినటువంటి ఒక జాగృతి ఈనాడు తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసమే కొట్లాడుతా ఉంది. 55 కిలోమీటర్ల పరివాహం ఉన్నటువంటి మూసీ నది మన హైదరాబాద్ నగరంగా కృష్ణా నదిలో కలుస్తుంది. అంటే మన తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసమే ఈ మూసీ నదిని కాపాడుకోవాలి. ఈ మూసీ నదిలో అనేకమైనటువంటి కుట్రదారులు, అనేకమైన రకాలైనటువంటి దొంగ బిల్డర్లు ఇలా ఈ రాజ్యంలో పడి మన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇలాంటి వారిని జాగృతి అనుక్షణము వెంటాడుతూ పోరాడుతూ నిత్యం ప్రజల కోసం మమేకమైతా ఉంది. కాబట్టి జాగృతి పక్షాన, పేద ప్రజల పక్షాన అనునిత్యం జాగృతి పోరాటం చేస్తుంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులకు చీమ కొట్టినట్టయినా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు మొదటి నుంచి సిగ్గు శరం ఏమీ ఉండవు. ఎందుకంటే నువ్వెంత నేనెంత, నీకెంత నాకెంత, ఇదే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ హైడ్రా కమిషన్ ఏర్పాటు చేస్తే దాని కనీసం 4-5 సార్లు మన తెలంగాణ హైకోర్టు మొట్టికాయలేసిన సందర్భం. ఇవాళ ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తా ఉంటే ఆ జాగృతి పక్షం ఇవాళ పేద ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉంటే కనీసం రంగనాథ్ గారు రావాలని చెప్పేసి సాక్షాత్తు తను స్వయంగా ఫోన్ చేసినా కూడా ఇప్పటి వరకు రంగనాథ్ గారు మీటింగ్ లో ఉందని సాగుడు దొంగసాడు మాటలు చెప్పుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నటువంటి రంగనాథ్ గారు సేమ్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే 55 కిలోమీటర్ల మూసీ నది పరివాహక ప్రాంతం ప్రవహిస్తా ఉంటే హైదరాబాద్ మహానగరంలో నడిగడ్డన ఉన్నటువంటి ఈ చౌరస్తాలో వేరే ప్రైవేట్ వ్యక్తులు ఇంకో పెద్ద బిల్డింగ్ కడతా ఉంటే మరి పక్కనే ఉన్నటువంటి మధు పార్క్ లాంటి బిల్డింగ్లు కూలగొట్టాలని మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది? ఇది తప్పు కాదా? మీకు సేమ్ అనిపిస్తలేదా? ఒక మహాత్ముని యొక్క విగ్రహం పెట్టడానికి గుజరాత్ లోనో లేకుంటే ఇంకో ప్లేస్ చూసే పెట్టాలి. ఆ యొక్క పేద ప్రజల యొక్క ఎన్నో కళలతో వాళ్ళ సౌభాగ్యాన్ని నమ్ముకొని ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూలగొట్టాలని నీకు ఎట్లా అనిపిస్తా ఉంది? నీ బిడ్డ ఇల్లు, నీ అల్లుళ్ళలో, నీ తమ్ముడి ఇల్లు కూలగొట్టగలుగుతావా? నువ్వు ఎందుకు కూలగొట్టలేవు? మా పేదల ఇల్లు ఎందుకు కూలగొడతా ఉన్నావు ఇవాళ అని అడగడానికే ఇక్కడ జాగృతి తరపున మేము ఇక్కడ కూర్చో ఉన్నాం. ఇక్కడ కూర్చున్నామంటే కనీసం నీకు సోయి ఉంటే నీ పరివాహం ఎవరైనా ఉంటే ఇక్కడికి పంపించి, నదీ పరివాహం అంటే ప్రవహిస్తున్నటువంటి అనేక బిల్డింగ్లు ఉన్నాయి కదా, నువ్వు పర్మిషన్ ఇచ్చినటువంటి రంగనాథ్ గారు మరి ఇంత పెద్ద పర్మిషన్ ఇచ్చినామని అడుగుతున్నారు ఇక్కడ. మరి దీనికి ఏం సమాధానం చెప్తే వచ్చి పేదల ఇల్లు ఎందుకు కూలగొట్టాలనుకుంటున్నావు? కొన్ని ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ళ ఇల్లు ఎందుకు ట్యాక్సులు ఎందుకు కట్టించుకున్నావు? కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకుంటున్నావు? మరి ఇవాళ వచ్చి బిల్డింగ్ ఇస్తామని అడుగుతా ఉన్నారు, ఈ బిల్డింగ్ లో ప్లాట్లు ఇస్తామని అడుగుతా ఉన్నారు. ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నావా? మరి ఇలా మేము ఆడవే కూర్చోలేదు. ఇంకా ఆడ కూర్చుంటే దాదాపు 450 కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ 2000 పైచిలకు ఇల్లు అంటే 2000 పైచిలకు మంది పబ్లిక్. వాళ్ళ పరిస్థితి ఏంది? ఏమమ్ముకున్నారు? ఎట్లా తెచ్చుకున్నారు? ఏ లోన్లు ఎట్లా కట్టుకున్నారు? వాళ్ళ కడుపు బాధ ఏంది? కనీసమైనా మీరు ఆలోచించారా? మొన్న అన్నట్టు ఖమ్మంలో గులబెడుతుంటే వాళ్ళు పాటలు కాదు కన్నీళ్లు, ఎట్లా కన్నీళ్ళు ఉన్నాయి? మీకు తిడుతుంటే నువ్వు అంటున్నావు, సాక్షాత్ మీడియా సాక్షిగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మీకు సేమ్ అనిపిస్తలేదా? తిట్లు దీవెనలు అంటావా? తిట్లు తింటుంటే తెలంగాణలో తిట్లు పడుతున్నా సోయి వాడు, తిడితే సోయి వాడు తిట్లు తింటాడా? నువ్వు తిడుతుంటే దీవెనలు అనుకుంటున్నావు. మా అక్కలు నాకు తిడితే మంచిగా నన్ను సంబరపడుతున్నావు. ఇది ఎక్కడి పద్ధతి? ఇది ఎక్కడి రాజ్యం? ఈ కాంగ్రెస్ రాజ్యం అంటే అవినీతి రాజ్యం. ఏ ఫర్ లోఫర్స్, ఎవర్ బీఫర్స్ అని ఎన్నడో చెప్పినాం. కాంగ్రెస్ అవినీతికి చిరునామా అయితే ఇవ్వాలి. అదే నువ్వు కొనసాగిస్తున్నావుగా ఈనాడు దొంగలు, ఈ రాజ్యంలో దొంగలు వెళ్తా ఉంటే అనేక రంగాలలో జాగృతి జనం మాట పేరుతున్న అడుగున ప్రజా సమస్యలను తీరుస్తా వస్తా ఉంది. ఈనాడు ఈ ప్రజా సమస్యలను తీర్చడానికి జాగృతి ఈ చౌరస్తాలో కూర్చొని నిలదీస్తా ఉంది. మీకు కనీసం సోయి వస్తుందా? వస్తే మీరు తక్షణమే కమిషనర్ గారు, రంగనాథ్ గారు మీ టీంతో సహా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క సమస్యకు తక్షణ పరిష్కారం చూపించాలని, లేకపోతే మీ బుల్డోజర్లను మీ ఇంటి మీద కూడా మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. జాగృతి కార్యకర్తలను కూడా
మీరు కమిషనర్ కావచ్చు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క పేదవాడి రూపాయితోనే మీ జీతం తీసుకుంటారు. ప్రతి ఒక్క వాడి పాల ప్యాకెట్ కొంటే పొద్దున రూపాయి ఇస్తారు. దాని మీద నుంచే మీకు మీ జీతం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి తీసుకున్న జీతానికి ప్రజలకు సేవ చేయడానికి మీరు అధికారులు కాబట్టి, ప్రజల పక్షాన నిలబడాలి మీరు అధికారులు కాబట్టి, ఇవాళ పెద్దల పక్షాన, దొంగల పక్షాన, కొంగల పక్షాన, ఒంటికాలిపై జపం చేస్తున్న వాళ్ళ పక్షాన మీరు నిలబడడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. జాగృతి పక్షాన నిరంతరం కొట్లాడుతూ ఉంటే ప్రజల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. మీరు దొంగసాటు మాటలు మాట్లాడొద్దు. ముందరకు వచ్చి మీరు తక్షణమే పరిష్కార మార్గాన్ని చూపించాలి. పేద ప్రజల పక్షాన మీరు నిలబడాలి. జాగృతి అనుక్షణం కొట్లాడుతూ ఉంది. కాబట్టి జాగృతి మీకు పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో అండగా ఉండబోతా ఉంది. మెండైన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చెట్టు మీది కొంగ కాంగ్రెస్ దొంగ, చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ హైడ్రా 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 హైడ్రా. జాగృతి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బాలకృష్ణ హైడ్రా కమిషనర్ వేచాలి. హైడ్రా కమిషనర్ వేచాలి. హైడ్రా కమిషనర్ వేచాలి. వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా. హైడ్రా 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 కమిషనర్ వేచాలి. హైడ్రా కమిషనర్ వేచాలి. హైడ్రా కమిషనర్ వేచాలి. జై తెలంగాణ, జై జాగృతి. వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా. ఎవడప్ప సొత్తురా, ఎవడప్ప సొత్తురా, ఎవడప్ప సొత్తురా, ఎవడప్ప సొత్తురా. ప్రభాకర్ అన్న ఎందుకన్నా ఫోటో అక్క కొంచెం అన్న కొంచెం వెనకాల మొబైల్ కొంచెం జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి మూసీని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి ఇక్కడ చుట్టుముట్టు చాలా పెద్ద ఎత్తున మంచి రంగు హంగులతోని మాల్లు, బిల్డింగ్లు కట్టామని చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి 5,000 కోట్ల లోన్ తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంతవరకు ప్రజల మధ్యలో DPR పెట్టినటువంటి సంగతి మనకు తెలియదు. ఆ DPR లో ఏముందో కూడా మనకు తెలియదు. కానీ DPR లో ఏముందో తెలియకుండానే ఆల్రెడీ కూలగొట్టడానికి స్టార్ట్ చేశారు. అదే మూసి ప్రక్షాళన భాగంగా మరొక 5,000 కోట్లు పెట్టి గాంధీ బొమ్మ పెడతాం పెద్ద ఎత్తున అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్ని కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకొక పక్క దట్ట నడి మూసీలో కరెక్ట్ నీటి ప్రవాహానికి 5 నుంచి 9 మీటర్లు కూడా దూరం లేకుండా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బిల్డింగ్ కడతా ఉంటుంది. ఈ టీఆర్ఎస్ హయాంలో దీనికి పర్మిషన్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభం అవడం జరిగింది. మేము ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో హైడ్రా అనేటటువంటి సంస్థలో పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? మీరు నిన్న వెలుగుమట్లలో పట్టాలు ఉన్నటువంటి పేదవాళ్ళ ఇండ్లేమో కూలగొట్టిండ్రు. ఇక్కడనేమో మూసి నది రివర్ బెడ్ లో లిటరలీ వాటర్ లో ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టునేమో మీరు కట్టనిస్తా ఉన్నారు. మరి సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ ఎందుకు పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం? ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారు ఇక్కడికి రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి. తెలంగాణ జాగృతి నుంచి మేమంతా కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. హైదరాబాద్ లో మధుపార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఏదైతే పోతా ఉన్నదో
ఆ అపార్ట్మెంట్ వాసులకి మీరు ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్లలో ఉన్నటువంటి కరెక్ట్ అని చెప్తున్నారు. వాళ్ళు 30 మీటర్ల దరిదాపున ఉంటే వాళ్ళకి తప్పని చెప్తున్నారు. వాళ్ళకి మార్కెట్ రేట్ కట్టివ్వడం లేదు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖమ్మం వెలుగుమట్లలో ఉన్నటువంటి బాధితులకు తక్షణమే మీరు ఇల్లు ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఖాళీ చేయించారు. ఎట్ ద సేమ్ టైం మధుపార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్లకు మినిమం మార్కెట్ రేట్ కట్టి 17 నుంచి 17,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి లెక్కలు కట్టి మీరు ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులో వాళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పదే పదే ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో అందరినీ మీరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్తారు. మేము మాత్రం హైడ్రా రంగనాథ్ గారు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. వెయిట్ చేస్తాం. రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకుని రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి ప్లాట్లు కేటాయిస్తున్నారు, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారికి ప్లాట్లు కేటాయిస్తున్నారు తెలుస్తుంది. ఆదిత్య వారు నిజమేనా? నాకు తెలియదు, ఎవరు కూడా తెలియదు. ఇక్కడ నాకు తెలిసింది ఒకటే, ఒకవేళ ఇది కరెక్ట్ అంటే ప్రభుత్వం ఈ బిల్డింగ్ నీళ్ళలో అంటే ఈ బిల్డింగ్ కరెక్ట్ అంటే మరి మధుపార్క్ వాళ్ళకి ఇల్లు ఇవ్వమంటుంది అపార్ట్మెంట్. వేరే ఏమడుగుతలేదు, ప్రభుత్వం చెప్తుంది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ రేట్ ఇవ్వకుండా 2013 చట్టాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. దానివల్ల మార్కెట్ రేట్ రాదు. మార్కెట్ రేట్ ఇలా 15,000 ఉంది సెఫ్టీ ఇక్కడ ఏరియాలో. మరి వాళ్ళకి అదన్నా ఇవ్వండి. లేకపోతే మీరు చెప్తున్న ఈ అందమైన అపార్ట్మెంట్, మీరు పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్న అపార్ట్మెంట్, నీళ్ళలో ఉన్నాయి కరెక్ట్ అని చెప్తున్న అపార్ట్మెంట్ దీంట్లో ఇవ్వండి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ అంతా ఇబ్బందిగా ఉంది. అట్లనే వెలుగుమట్లలో కూడా బాజాప్తా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టా ఇచ్చినటువంటి పేదవాళ్ళ ఇల్లు ఎట్లా కూలగొడతారు మీరు? వాళ్ళు 15 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు పోగేసుకొని కట్టుకున్న ఇల్లు పట్టా ఉందని వాళ్ళు కాన్ఫిడెన్స్ తో కట్టుకున్నారు. మరి నిజంగానే భూదాన్ ల్యాండ్లన్నీ మీరు క్లియర్ చేయాలంటే హైదరాబాద్ చుట్టుముట్టిన భూదాన్ ల్యాండ్లలో పెద్దవాళ్ళు లేరా? వాళ్ళ వైపు ఎందుకు పోతున్నారు? ఖమ్మంలో ఉన్న భూదాన్ ల్యాండ్లో ఉన్న పేదవాళ్ళు ఎట్లా పోతున్నారు? ఈ రాష్ట్రంలో కేవలం పేదవాళ్ళు అంటే అలుసు అనేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని మేము సహించాం. ఇక్కడికి హైడ్రా రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి. వచ్చి ఇది ఎట్లా న్యాయమైన బిల్డింగ్ కాకపోతే బుల్డోజర్ పెట్టి మామూలు కట్టి కూలగొట్టాలి. అందుకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. ఏమని చెప్పిన అన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం చెప్పి ప్రజాప్రభుత్వం అని చెప్పి వచ్చింది. మరి ప్రజల లోపల కేవలం పెద్దలు మాత్రమే ఉంటారా, పేదలు ఉంటారా అని చెప్పి ఓట్లేసిన పేదలందరూ కూడా ఇలా అన్ని జిల్లాలలో అడుగుతున్నారు. ఎందుకంటే మార్పు అని తీసుకొచ్చి వీళ్ళు చేసిన మార్పు ఏంటంటే కేవలం తెలంగాణ తల్లిని మార్చింది తప్ప పేదల బతుకుల లోపల మార్పులు తేలే. పేదల బతుకులన్నీ కూడా ఇవాళ గాలిలో దీపంలాగా ఉన్నాయి. ఎవరింటి మీదకి ఏ రోజు బుల్డోజర్ వస్తుందో తెలియదు. ఎవరిని ఏ రోజు మీరు అవుట్ సోర్సింగ్ అనే అదని ఇదని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నారో తెలియదు. ఎవరి యొక్క స్కీములు ఏ రోజు ఆగిపోతాయో తెలియదు. వచ్చేటటువంటి కొద్ది అరా ఉన్నటువంటి అవకాశాలు కూడా ఏ రోజు ఎగిరిపోతాయో తెలియదు. ఇలా సామాన్యులకు భరోసా లేనటువంటి పరిపాలనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం లోపల తీసుకొచ్చింది. ఇలా హైడ్రా పెట్టినప్పుడు చాలా మంది సంతోషించారు. పాపం వాటర్ బాడీస్ ను రక్షిస్తారేమో, చెరువులను కుంటలను కాపాడతారేమో, మూసీ నదిని కాపాడతారేమో అని చెప్పి కొద్ది రోజులు హడావిడి దాడే ఉన్నది. ఆ తర్వాత వరుసగా వీళ్ళు కేవలం పేదల ఇళ్ల మీదకి, అది కూడా ఎప్పుడు ఆదివారం పోతారు, శనివారం అర్ధరాత్రి పోతారు. ఎక్కడైతే కోర్టుకు పోయే అవకాశం కూడా ఉండదో అప్పుడు వెళ్ళి వీళ్ళు అక్కడ అన్నింటినీ కూడా ఉన్నందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా స్కూల్ పిల్లల పుస్తకాలను కూడా బయటపడేసి వీళ్ళు ఆ ఇళ్లను కూర్చడం జరిగింది. సరే, మరి అదే విధానం కూడా ఇలా పెద్దల మీద కూడా ఉండాలి కదా. మరి ఎందుకు ఇలా వేల కోట్లతో కడుతున్నటువంటి ఈ నిర్మాణాలు కొద్ది రోజులు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండు. అదేవిధంగా వీళ్ళు డామ్ డీమ్ అన్నారు, మళ్ళీ వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆపిండ్రు. ఇంతకుముందు కవితక్క చెప్పినట్లు ఎక్కడ లెక్కలు కుదిరినాయో కానీ మళ్ళీ ఇవన్నీ కూడా పనులు సాగుతా ఉన్నాయి.
అవతల పక్కనేమో 20 ఏళ్ళు 30 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు కూలగొడుతూ ఉన్నారు. ఇవాళ ఈ కబ్జా కోరుడు ఈ దొంగలు చాలా మంది అన్యాయంగా అక్రమంగా కట్టుకున్న ఇళ్లకు దగ్గరుండి సిగ్గుశరం లేకుండా పర్మిషన్ ఇచ్చి కట్టేటప్పుడు కాపలా కాస్తున్న ఈ దొంగలందరూ ఇవాళ ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలో ఉన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఇవాళ అక్కడ మధు పార్క్ రిట్టికు పిక్నిక్ పోయినట్టు పోతున్నటువంటి అన్ని పార్టీల సిగ్గులేని నేతలందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కేవలం కంటి తుడుపుగా ఏదో ఒకటి పోయి రావడం, అక్కడ మీ మొసలి కన్నీరు గార్చడం, మీ దొంగ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. సమస్య మూలాలను మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? అక్కడ పోయి దొంగడు పెడుస్తున్నారు కానీ ఎక్కడెక్కడ పర్మిషన్ ఇస్తే పనులు జరుగుతున్నాయో వాటిని ఎందుకు మీరు ఆపడం లేదు? ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నది, ఎవరెవరికి దీంట్లో కమిషన్లు అందినాయి, ఇవన్నీ లెక్కలు కూడా బయటకు రావాల్సిన సమయం అవసరమైంది. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ లో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ మురికివాడలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, ఈ నగరం అంతా బతకడానికి కాదా? కేవలం కొందరు తమ లాభాలను సంపాదించుకోవడానా? కొందరు తమ భవ్య సౌదాలను నిర్మించుకోవడానికైనా? కేవలం కొందరికి ఊడిగం చేయడానికైనా ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులు వచ్చిన ఎన్నిటినో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంకి వచ్చినాక అందులో ఏ ఒక్కటి కూడా ఆగకుండా అన్ని జరుగుతూ ఉన్నాయి. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అప్పుడున్న పాలకులు ఇప్పుడున్న పాలకులు కలిసి పంచుకుంటే సామాన్యుడు ఎక్కడ పోవాలి? ఇవాళ హైదరాబాద్ లో ఉన్న పేదలకు ఎవరు దిక్కు? వీళ్ళు ఎక్కడ పోయి మాట్లాడుకోవాలా? మేము స్ట్రిక్ట్ ఆఫీసర్లు అని చెప్పుకున్న వాళ్ళు కూడా నోళ్లు మూసుకొని పడి ఉంటే ఈ పేదలకు ఎవరు దిక్కని ఇవాళ పేదలు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న అన్నలకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా దయచేసి మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా మీ దగ్గరకు వచ్చే ప్రతి నాయకుడిని ప్రశ్నించండి. మీ దగ్గరనే కాదు, బయట ఎక్కడ ఏ పేదకు అన్యాయం జరిగినా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి జరిగింది, రేపు మీకు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రశ్నించాలి. ఎందుకు అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాలా, 20-30 ఏళ్ల నుంచి ఉన్న పేదల మీదకి మీరు బుల్డోజర్లు పంపించి కూలగొడుతున్నారు కదా. మరి ఇవాళ ఈ పెద్ద పెద్ద అక్రమ బిల్డింగ్లు కట్టేటోళ్లకు పర్మిషన్లు ఇచ్చిన దొంగ అవినీతి అధికారులకు చర్యలు లేవు. వాళ్ళందరూ హాయిగా కోట్లు సంపాదించుకొని గుట్టలుగా నోట్ల కట్టలు మెరుగేసుకున్నారు. అదేవిధంగా ఆ భూముల్ని ఆక్రమించుకొని ఆ చట్ట విరుద్ధంగా అనుమతులు తెచ్చుకొని అక్కడ బిల్డింగ్లు కట్టి మధ్యతరగతి వాళ్లకు ఉన్నత స్థాయి వాళ్లకు అమ్మినటువంటి బిల్డర్లు బాగానే ఉన్నారు. మరి ఎవరు బలవుతున్నారయ్యా ఇయ్యాలా అంటే పేదలు బలవుతున్నారు. ఒక్క బిల్డర్ కు కూడా హైడ్రా మొదలైనాక ఈ రోజు దాకా శిక్ష పడలేదు. ఒక్క అధికారికి కూడా ఈ రోజు దాకా ఒక చిన్న మెమో ఇష్యూ కాలేదు. ఏ దొంగల్ని కాపాడడానికి హైడ్రా పెట్టిండ్రు? కేవలం పేదల్ని శిక్షించడానికేనా? పెద్దలకు చదువు మోయడానికేనా? కాబట్టి ఇలా తెలంగాణ జాగృతి కనిపిస్తా ఉన్నది. హైదరాబాద్ మొత్తం రేపు మా వెనక నడుస్తుంది. ఖచ్చితంగా మీ కోటల్ని కూరుస్తాం, మీ మేడల్ని కూరుస్తాం, మీ ప్రభుత్వాన్ని పడదోస్తాం. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల భాగస్వామ్యంతో రావాలా, ప్రజల మేలు కోసం రావాలా, ప్రజలను కలుపుకొని ముందుకు నడవాలా. కానీ మీరేం చేస్తున్నారు? ప్రజల్ని తొక్కి ముందుకు నడుస్తున్నారు. పెద్దలకు వాళ్ళకు వత్తాసు వలగడానికే ఇవాళ ప్రజా ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీ అందరికీ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ లో ఇట్లాంటి నిర్మాణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అధికారంలో ఉన్న నాయకులు, కడుతున్నటువంటి అక్రమార్జన వెనకేసుకున్న బిల్డర్లు, అదేవిధంగా కొందరు దొంగ అధికారులు, వీళ్ళందరూ కలిసి ఇవాళ చెరువుని కబ్జా చేసి గుంటని కబ్జా చేసి అమ్మడానికి సిద్ధంగా అమ్మకానికి పెడతా ఉన్నారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చి మీకు అందరికి అమ్ముతారు. తర్వాత మళ్ళా వాళ్ళే వచ్చి కొలుస్తామంటారు. మళ్ళీ వీళ్ళందరూ పోయి కాళ్ళు చేతులు పట్టుకున్నా కూడా కనికరించినటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఎక్కడైతే మధుపార్జన ఇంటి లోపల మధ్యతరగతి ఎంతో మంది పాపం మీడియా వాళ్ళు చాలా మంది కూడా అక్కడ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రూపాయి పోగేసుకొని వాళ్ళు కూడా పెట్టుకోరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సామాన్యుడికి మధ్యతరగతి వాళ్ళకు ఇల్లంటే ఒక జీవితకాలం యొక్క కళ, ఒక తరం కళ, ఒక 2 తరాలు కళ కంటే గాని కట్టుకోలేనటువంటి ఇల్లు. అట్లాంటి ఇల్లును మీరు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళ జీవితానికి ఒక అర్థమైన ఉన్నది. ఒక 30 ఏళ్ల శ్రమకు విలువేమున్నది? హైదరాబాద్ అన్నది అందరికీ అన్నం పెట్టేటటువంటి అమ్మాని కదా మన కవులు చెప్పిండ్రు. మన ఉద్యమంలో మనం అదే చెప్పుకున్నాం కదా, హైదరాబాద్ అమ్మ లాంటిది అన్నాం కదా. మన తల్లిని ఇవాళ అందరికీ కాకుండా చేస్తే కేవలం కొంతమంది వ్యాపారస్తులకు మాత్రమే కట్టబెడదామా? దీనికోసమా మనం పరిపాలన మార్చుకున్నాం? దీనికోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నాం? కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ లోపల బంగారు తెలంగాణ కావాలంటే బంగారు తెలంగాణ అందరికీ బంగారం అందాలి, కొందరు దొంగలకు కాదు. ఏ తప్పులైతే గత ప్రభుత్వంలో జరిగినాయో అంత 10 తప్పులు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళ వాటా వీళ్ళు తీసుకొని వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. తెలంగాణ జాగృతి ఇవన్నిటిని కూడా ఖండిస్తా ఉన్నది. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లోపల ఇల్లు వైద్యులు ఉన్నారో 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు వాళ్ళ చిన్న గూడును కూలగొట్టి
కోడి పిల్లలాగా రోడ్ల మీదకి వదిలేసిండ్రే వాళ్ళు ఎక్కడ పోయి బతుకుతారు? కనీసం నిలువ నీడ లేకుండా చేసిన పాపాత్ములందరికీ కూడా కాలం కఠోరమైంది చేస్తామా ఖచ్చితంగా శిక్షిస్తుంది. వీళ్ళందరూ అంతకంతలు పదింతలు అనుభవిస్తారు. రాబోయే ప్రజా సునామీలో వీళ్ళందరూ కొట్టుకుపోవడం ఖాయం. ఒక కొత్త ప్రజా పరిపాలన నిజంగా రావాల్సి ఉన్నది. ఈ దొంగల పరిపాలన కాదు, ప్రజలు పరిపాలించుకునే పాలన రావాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లోపల ఇల్లు పోతా ఉన్నాయో న్యాయంగా పట్టాలు ఉన్న వాళ్ళందరికీ, గవర్నమెంట్ కు ఫీజులు కట్టిన వాళ్ళందరికీ, అన్ని రకాల శిస్తులు పన్నులు కట్టిన వాళ్ళందరికీ ఇందులో ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ జాగృతి. జై తెలంగాణ. జై తెలంగాణ, జై జాగృతి. మిత్రులారా, ఇవాళ తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే గత ప్రభుత్వంలో ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు పొయ్యిలో నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నది. సామాన్యులు నిలువ నీడ ఉన్నటువంటి ఇళ్లలో చిన్న చిన్న నిరుపేదల్ని హైడ్రా పేరు మీద ఇల్లు గురుస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. ఎన్నో శాపనార్థాలు, కానీ వేల కోట్లకు పడగలెత్తినటువంటి ఎంతో మంది మూసీ నది లాంటి కబ్జా పెడితే మాత్రం ఈ ప్రభుత్వానికి కనపడతలేదు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నాగార్జున గారి ఇల్లు ఎన్కన్వెన్షన్ కూలగొట్టి పెద్ద మార్పుకి చైతన్యం తీసుకొస్తున్నట్టుగా భావించినటువంటి ముఖ్యమంత్రి ఆ షాంపిల్ తోటి బడా బడా కంపెనీలతోటి బడా బడా ఒప్పందాలు చేసుకొని మరి ఇంతవరకు ఒక్క ధనికుల ఇల్లును కూడా ఎందుకు కూలగొట్టట్లేదని మేము అడుగుతున్నాం. సామాన్యులు ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి నిరుపేదల యొక్క ఇల్లు మాత్రం హైడ్రా పేరు మీద కూలగొడుతున్నాం. మరి నీ సొంతం అన్న కొండలరెడ్డి గారు ఇలా దుర్గం చెరువు దగ్గర అంత పెద్ద బిల్డింగ్ కట్టి వేల మంది కంప్లైంట్లు పెడితే నీ కళ్ళకి నీకు కనపడతలేదా అని మేము అడుగుతున్నాం. ఇలా మరి మేము ఒకటి అడుగుతున్నాం. ఒక చిన్న కథ చెప్తా. హైడ్రా రంగనాథ్ గారి పరిస్థితి ఎట్లుందంటే, తెలంగాణలో ఒక ఆయన పాము గడిచి చచ్చిపోయిందట. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పరామర్శించిపోతున్నట. ఎట్లా చచ్చిపోయినంటే పాము గడిచింది అని చెప్తున్నట. అదే సందర్భంలో రంగనాథ్ గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి అడిగిండట, మరి ఎట్లా చచ్చిపోయింది నాన్నట. పాము గడిచిందంటే ఏడ గడిచింది పాము అని అడిగినట. కను బొమ్మ మీద గడిచింది అన్నాడట. అయ్యో నయం ఇంకొద్ది కింద గడితే కన్ను పోయేది అన్నట్టుందంట ఈ రంగనాథ్ పరిస్థితి. దేశమంతా హైడ్రా పేరు మీద ఎక్కడెక్కడ ఆక్రమించుకుర్రో వేల కోట్లకు పడగలెత్తుతుర్రో మేము కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాం. మీకు మాత్రం ఇంత పెద్ద బిల్డింగ్ కనపడట్లే. కేవలం కోర్టును కూడా మభ్యపెడుతూ జ్యుడిషియల్ వ్యవస్థను కూడా తుంగలో తొక్కుతూ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యలో కూలగొట్టేటటువంటి రంగనాథ్ గారు పట్టపగులు జాగృతి, ఇవాళ తెలంగాణ జాగృతి ఇక్కడ వచ్చి మేము ధర్నా కూర్చున్నాం. మరి నీకు కనపడతలేదా? నువ్వు మీడియా చూస్తలేవా? ఎందుకు ఇక్కడికి వచ్చి ఏ పని చేయలేకపోతున్నావు మేము ప్రశ్నిస్తున్నాం. ఇది టీజర్ మాత్రమే, కవితక్కది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. తెలంగాణలో వేల కోట్లు పడగలెత్తినటువంటి ఏ కంపెనీ వాడు ఎక్కడ కబ్జా పెట్టినా జాగృతి ఈ సంగతి ఎందుకు చూడబోతున్నాం. మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రభుత్వం కనుక స్పందించకపోతే ప్రతిరోజు కొట్లాడటం మాకు కొత్త కాదు. ఎందుకంటే కవితక్క మామూలుది కాదు. 5 నెలల పాటు తిహార్ జైల్లో అడుచుకుని తెలంగాణ ప్రజల కోసం ఇలా నిక్కచ్చిగా కడిగిన ముద్దలాగా బయటకు వచ్చి మొట్టమొదటి పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తీసుకుంది. ఇక నుంచి రంగనాథ్ గారు కూడా అడుగుతున్నాం, మీరు బుల్డోజర్ తెకపోతే మేము బుల్డోజర్లు కొనైనా ఈ అక్రమాస్తులు కూడా పెట్టే వాళ్ళు కూలగడతామని కూడా హెచ్చరిక చేస్తూ ఇక నుంచి ఖచ్చితంగా కూడా హైడ్రా సామాన్యులకైనా డబ్బున్నోడికైనా భారత రాజ్యాంగ వ్యవస్థలో సమానమైన చట్టాలు ఏవైతే ఉంటాయో అదే రకంగా మీరు చట్టాన్ని పాటించాలని, లేని పక్షాన జాగృతి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలేస్తుందని తెలియజేసుకుంటూ సామాన్యుల పక్షాన మేము అండగా ఉంటూనే ఇలాంటి బడాబాబుల అక్రమాలను ఆపడానికి కూడా జాగృతి కథం దొక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఖచ్చితంగా వెంటనే హైడ్రా నుంచి రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటూ చెప్పాలని, లేని పక్షాన్ని మా పోరాటం ఆగదని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఎక్కడ హైడ్రా
ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా ఎక్కడ్రా హైడ్రా జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క జై కవితక్క కోకాపేటలో ఇంత పెద్ద ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవితక్క గారు మరియు జాగృతి సంస్థ యొక్క యువ నాయకులు, విద్యార్థి నాయకులు, మహిళా నాయకులు, మిగతా తదితర అనుబంధ సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున రాజేంద్ర నగర్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అత్యధిక భాగము గండిపేట నుంచి వాళ్ళు సెట్ చేసుకుని కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమము రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉంది. అటువంటి కార్యక్రమాన్ని మరి మనం ప్రొటెస్ట్ చేయడానికి ఈ శ్రీ ఆదిత్య లాంటి అపార్ట్మెంట్ ని కూలగొట్టమని చెప్పి ఇది అక్రమ కట్టడం అని చెప్పి మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ నియోజకవర్గంలో మధు పార్క్ నుంచి అనేక మంది పార్టీ నాయకులు వస్తా ఉన్నారు, సినిమా చూపెడతా ఉన్నారు, ధర్నాలు తర్వాత వాకింగ్ చేసుకుంటా వాళ్ళ యొక్క రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ చూపెడతా ఉన్నాం. మిత్రులారా, హైడ్రా కమిషనర్ రావాలని చెప్పి మనం దాదాపుగా గంట నుంచి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఇంత కదలిక లేదు. అయినా మనం పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఇక్కడికి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మనం వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పట్టించుకొని హైడ్రా కమిషనర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మనం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఈ మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చేదాకా మన తెలంగాణ జాగృతి సంస్థ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. లేడీస్ కి అండి, ఇవి లేడీస్ కి అండి పట్టుకుంటారు. తెలంగాణ మరి ఈ రోజు పేదల కోసం ఏదైతే పోరాటం కొనసాగిస్తుందో అన్న మీరేంటే ముందు తెలంగాణ పోరాటం కోసము తెలంగాణ జాగృతి కార్యకర్తలు మరియు వివిధ సంస్థల నుండి వచ్చి ఈ రోజు ఇక్కడ అన్న 1 మినిట్ కొన్ని నిమిషం అన్న. జై తెలంగాణ. ఇవాళ మేము హైడ్రా చేస్తున్నటువంటి దురాగతాలను ప్రజలకు తెలియజేయడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. హైడ్రా
మొత్తం రాష్ట్రం అంతా పేదవాళ్ళ ఇళ్ల మీద పడి కూలగొడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఖమ్మం వెలుగుమట్లలో కావచ్చు, హైదరాబాద్లో కుత్బులాపూర్లో కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలో కావచ్చు, అనేక మంది పేదవాళ్ళ ఇల్లు హైదరాబాద్ కూలగొడుతూ వస్తుంది. కానీ మూసీ నదిలో నిట్ట నిలువున నీటి మధ్యలో ఉన్నటువంటి ఈ లగ్జరీ విల్లా అపార్ట్మెంట్స్ ఏవైతే చూస్తున్నామో కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా హైడ్రా చూడకపోవడం చాలా అన్యాయం. ఈ బిల్డింగ్కి టీఆర్ఎస్ హయాంలో పర్మిషన్ వచ్చింది, కాంగ్రెస్ హయాంలో కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ దాన్ని ఇప్పుడు ప్రారంభించి వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. మేము ఒకటే మాట అడుగుతున్నాం, గాంధీ స్టాచ్యూ కడుతున్నామని చెప్పి 5,000 కోట్ల రూపాయలు, మూసీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి మరొక 5,000 కోట్ల రూపాయలు మీరు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకొచ్చి పేదవాడిని తీసేసి మళ్ళా మూసీ బార్డర్ అంతా కూడా పెద్దవాళ్లకు, మాల్లకు, సినిమా థియేటర్లకు, విందులకు, వినోదాలకు మీరు ఈ ల్యాండ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఆ క్రమంలో మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్స్ మధు పార్క్ ఓక్ రిచ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ వాటిని కూడా కూలగొడతామని చెప్తున్నారు. ఒకటే ప్రశ్న వేస్తున్నాను, మరి అపార్ట్మెంట్ వాళ్ళకి మీరు మార్కెట్ రేట్ ఇవ్వడం లేదు. మార్కెట్ రేట్ ఇవ్వకపోతే ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్న విల్లా ఇది బాగున్నాయి ఈ అపార్ట్మెంట్స్ అని చెప్పి చెప్తున్నారు కదా, ఇది న్యాయసమ్మతం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా, మరి ఆ అపార్ట్మెంట్ వాళ్ళకు మీరు ఇక్కడ ఇండ్లు ఇవ్వండి, లేదా 15 నుంచి 17,000 రూపాయలు పర్ సేఫ్టీ మధుపార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్ళకి కట్టియండి. వెలుగుమట్లలో ఏదైతే పేదల ఇల్లు కూలగొట్టారో వాళ్ళకు పట్టా ఉండంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఉండంగా కూడా ఇళ్లలోంచి బయటికి తీసి వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టింది. ఇవాళ హాలిడే, రేపు హాలిడే, హోలీ. మేము ఇక్కడ కూర్చున్నాం, రంగనాథ్ గారు నన్ను సవాల్ చేస్తా ఉన్నాం, మీరు బుల్డోజర్ తీసుకురండి. మీరు పేదవాళ్ళ ఇళ్లకు సాటర్డే సండే పోయి కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతున్నారు కదా, ఈ పెద్దవాళ్ళ దగ్గర కూడా రండి. ఇలా కోర్టు ఉండదు, ఇలా కోర్టు ఉంది, అయిపోయింది ఆల్మోస్ట్ టైం. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే రేపు కోర్టు ఉండదు, కూలగొట్టండి. ఒకవేళ అక్రమం అయితే కూలగొట్టండి. ఎందుకు కూలగొట్టలేరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇక్కడికి రండి, రావాలి. పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయం అన్నట్టుగా మన రాష్ట్రంలో నడుస్తున్న ఈ వైఖరిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. హైడ్రా కమిషనర్ గారు ఇక్కడికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైడ్రా కమిషనర్ గారు వచ్చేంత వరకు కూడా ఇక్కడ వేచి ఉండాలని జాగృతి నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదిరా హైడ్రా? 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 మైక్రో కట్టుకుంటే వీడియో తీసుకోవడం మాత్రం జై తెలంగాణ. మరి ఈ రోజు తెలంగాణ అధ్యక్షురాలు కవితక్క గారు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పోరాటము పేదల కోసము, కేవలం పేదల జీవితాల కోసం ఈ రోజు తెలంగాణలో కొనసాగిస్తుంది. ప్రతి ఒక్క పేద బిడ్డ ఈ రోజు తెలంగాణ కవితక్క ఒక ఆత్మరక్షణ ఈ రోజు గొంతు రక్షణకై ఈ రోజు కవితక్కని కాపాడడానికి ఈ రోజు కవితక్క గారి దగ్గర ఎన్నో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా కవితక్క గారు కూడా గతంలో ఎన్నోసార్లు ఇక్కడ వాటర్ పొల్యూషన్ బోర్డుకి, ఇటు జిహెచ్ఎంసీకి, ఇటు మున్సిపాలిటీకి, ఇటు హైడ్రా రంగనాథన్ గారికి కూడా ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇస్తే కూడా ఈ రోజు కూడా బర్రె మీద ఈగ వాలినట్టు తయారైన రంగనాథన్ గారికి ఈ రోజు కూడా ఇప్పటికైనా ఇక్కడికి రావాలి. మేము అందరం కూడా కోరుతున్నాము. మీరు బుల్డోజర్ తీసుకురాకపోతే ఈ రోజు మేము ఇక్కడ నుండి కదిలే పరిస్థితి లేదని చెప్పేసి మీకు సిగ్గుండాలి. సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏం చెప్తుంది మీకు అందరికీ? హైడ్రాలో ఒకవేళ కోర్టు చట్ట ప్రకారంగా కూడా హైడ్రా అన్లాఫుల్ కన్స్ట్రక్షన్స్ ఏవి జరిగినా కానీ యూ హ్యావ్ టు ఫాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. చట్ట ప్రకారంగా పద్ధతిగా వాళ్ళకి సమయం ఇచ్చి, గడువునిచ్చి, పేదలకి ఒక జగని చూపెట్టి వారికి కావాల్సిన
అన్ని అవసరాలు నిమిత్తాలు అన్ని కూడా పూర్తి అయిన తర్వాత వారి యొక్క ఇళ్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు బుల్డోజర్ లాసు తప్పని చెప్పి కూడా గతంలో ఉన్న సీజే గారు గౌరవనీయులు గవాయ్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ, ఇక్కడున్న జాతి కొరకు మాట్లాడుతున్న పొలిటికల్ లీడర్లు, మీరు ఏ జాతి వాళ్ళు అని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. ఆ జాతిని కాపాడుకుంటూ నడిపిస్తున్న మీ జాతి ఏ జాతి అని మేము అడుగుతున్నాము. బిడ్డ, ఈ జాతి పాలిటిక్స్ కొరకు మీరు నడవద్దురా. ఇప్పుడు పేదల కోసం నడవాలి, ఎస్సీ ఎస్టీల కోసం నడవాలి, బీసీ బలహీన వర్గాల కోసం నడవాలి, ఎకనామిక్ వీకర్ సెక్షన్ల కోసం నడవాలని మీకు మేము గట్టిగా వార్నింగ్ చేస్తున్నాము. బిడ్డ, ఈ రోజు ఇక్కడ బుల్డోజర్ రాకపోవాలి. ఇదే ఆదిత్య కన్స్ట్రక్షన్ యజమాన్యం వచ్చి ఈ క్షమాపణ చెప్పి ఈ యొక్క చట్ట ప్రకారంగా ఏదైతే వ్యవస్థ నడుస్తుందో ఆ యొక్క ఎన్ని ముడుపులు చెల్లాడో కూడా వాడు కూడా చెప్పాలి. ఎందుకంటే అక్క ఇప్పుడే మాకు వచ్చి అక్కడ పేదవాడు చెప్పినాడు, అన్న ఏ జాతి వాడిదో తెలుసా, ఈ జాతి కాంట్రాక్టర్ తెలుసా, వాళ్ళందరూ కూడా ఒకటే అన్న. ఆ జాతి నా కొడుకులందరూ రంగనాథ్ దగ్గర కూర్చుంటారు, అదే రంగనాథ్ అన్నాడు వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు. ఇది స్క్వేర్ ఫీట్ లెక్కలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి 3,000-5,000 రూపాయలు ముట్టినాయని కూడా చెప్తున్నారట. ఆ పేద ప్రజల ఈ రోజు బాధ గోస మన అందరం కూడా వినాలి. మరి వాళ్ళకి న్యాయం జరగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జాగృతి. ఎవడప్పా సొమ్మురా? ఎవరప్పా సొమ్మురా? తెలంగాణ మాదిరా. ఎవడప్పా సొమ్మురా? తెలంగాణ మాదిరా. హైడ్రా 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 మరి ఈరోజు ఈ రంగనాథ్ గారి ఎక్కడంలో ఒకసారి మన జాగృతి కార్యకర్తలు అందరూ కలిసి పోయి వెతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే నువ్వు చూస్తావా అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఎక్కడ ఒక ఫ్లోర్ మీద చిన్న పెంట్ హౌస్ కట్టుకుంటే కులగొడుతుంది నువ్వు. మరి ఇంత పెద్ద హైదరాబాద్ లో ఇంత నడిబొడ్డున 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండే గజం ఇక్కడ నువ్వు ఎందుకు వస్తలేవు? ఇంత పెద్ద మూసీ రివర్లో ఉన్నటువంటి దాంట్లో పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? ఈ యొక్క హైడ్రా అనే పేరు పెట్టుకున్నది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి మాత్రమేనా, లేదా ప్రభుత్వం సంబంధించి భూములు కాపాడనికా? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. పేదలకు సంబంధించిన భూములు ఎక్కడ కూడా మీరు పేదలకు సంబంధించిన ఇల్లు ఎక్కడైతే కడుతున్నారో అక్కడ వచ్చి మీరు కులగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు కట్టుకుంటున్నటువంటి వాటికి ఎక్కడ కూడా మీరు అడ్డుపడతలేరు. అంటే కేవలం కమిషన్లు తీసుకొని మీ బాస్ రేవంత్ రెడ్డి గారు చెప్తే మీ రేవంత్ రెడ్డి గారు మాట ఇంట్లో తప్పించి మీరు పేదల విషయంలో కానీ అందరు తెలంగాణ సమాజానికి పనిచేయట్లని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే నిన్నగాక మొన్న కుక్కట్పల్లి ఉన్నటువంటి ప్రణీత్ కన్స్ట్రక్షన్ కూడా ఇన్ని సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చినాము. అయినా కానీ దాన్ని కూడా పట్టించుకునేటువంటి మీరు మరి ఎక్కడెక్కడ మేము పెద్ద పెద్ద ఏమని ఇస్తే ఏవి పట్టించుకోలేదు. కొన్ని చెరువుల విషయంలో కూడా పట్టించుకోలేదు. ఏవి కూడా పట్టించుకొని మీరు కేవలం పేదల ఇళ్లలో ఎక్కడైతే అక్రమం జరిగిన చిన్న చిన్న ఏవైతే బిల్డింగ్ కట్టుకుంటూ వాటి మీకు మాత్రమే పోతున్నారు. అంటే మీరు కేవలము కాంగ్రెస్ పార్టీ తొత్తుగా మాత్రమే మారినారు. కాబట్టి మీ వైఖరి మార్చుకొని మీరు చేస్తే కరెక్ట్ గా పనిచేయండి తెలంగాణ ప్రభుత్వంలో, లేదంటే రిజైన్ చేసిపోండి. మేము జాగృతి కార్యకర్తలు అందరం కూడా ఈ డ్యూటీ మేము చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇట్లాగే మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా ఉండి పనిచేస్తే మాత్రం ఎవరైనా ఊపుకుంటారు, తెలంగాణ సమాజం ఊకొచ్చు. కానీ జాగృతి తరఫున మేము మాత్రం కార్యకర్త ఊకాము. అవసరమైతే హైడ్రో బిల్డింగ్ ని కూలగొడతామని చెప్పి కూడా సందర్భంగా కేవలము ప్రభుత్వానికి పనిచేస్తాము, మేము ఇంకొకరికి పని చేయమని చెప్పి మీరు అనుకుంటే ఇది తగ్గదు. ఖచ్చితంగా మేము వెంబడి పడతాం. ఎక్కడికక్కడ జాగ్రత్త కార్యకర్తలు నిలదీస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ హైడ్రా 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 హైడ్రా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. ఈరోజు పెద్ద ఎత్తున
జాగృతి కార్యకర్తలందరూ వీరికి తల్లి విధానం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు పోయి ఎక్కడున్నారో మీకే తెలియదు. అన్ని శాఖలు మీ కింద పెట్టుకొని మీరు కూర్చున్నారు. ఈ రోజు గరీబులంతా రోడ్ల మీదకి వస్తున్నారు. అయ్యా మీరు కమిషనర్ గారు ఒకసారి బడుగు బలహీన వర్గాలైనటువంటి వివిధ కులాలు ఉన్నటువంటి గరీబ్ ప్రజలు ఈ రోజు మాత్రమే అక్కడ ఉన్నారు. రోడ్ల మీదకి తెప్పిస్తున్నారు. మీరు ఈ రోజు వాళ్ళ బతుకులకు అంధకారం లేకుండా వాళ్ళ జీవితాలను చీకటిమయం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాయకులు మీరప్ప. 6 గ్యారెంటీలను పెట్టిండ్రు. అందులో ఒక పేద ప్రజలను బయటకు తోలించడమేనా మీకు ఒక గ్యారెంటీ అనేది నేను మాత్రం భావిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం సాధించుకున్నాం తెలంగాణ ఈరోజు. అలాంటి తెలంగాణలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు అడుగారిన వర్గాలు ఈరోజు వీళ్ళ మీదకి తప్పుతున్నటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలని మేము తీవ్రంగా తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రంగనాథన్ గారు, ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి. ఈరోజు ఎక్కడున్నారు? మీరు ఆఫీస్ లో కూర్చుంటే కాదండి, డబ్బులున్న వాళ్ళ దిక్కు మాత్రమే కాదండి, మాలాంటి గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఈరోజు డబ్బులు లేక ఈరోజు రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటే, పూలు అమ్ముకుంటే, పండ్లు అమ్ముకుంటే, వివిధ అన్ని వ్యాపారాలు చేసుకుంటే ఈరోజు పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే, అలాంటి ఇళ్లను కూడా మీరు కూడబెట్టి ఈరోజు మీరు శనిక రాక్షస ఆనందం పొందుతున్నారని మాత్రం మేము తెలియజేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కళ్ళు తెరవకపోతే మేము మీకు వచ్చి మీ కళ్ళు మేము జరిపిస్తాం అధ్యక్ష. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలున్నాయి. మీ ఎన్నికలు ఇప్పటి వరకే మీకు తేటతెట్టం చేసినాం. రాబోయే రోజుల్లో మరి కూడా మీకు బొందబెట్టే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. మేమేం చెప్తున్నామంటే ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన అవకాశాలు ఇచ్చినామో ఈ రోజు కూడా మా ప్రజలకు మీరు కూడా బడుగు బలహీన వర్గాలను ఆదుకోకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం మేము ఆదుకోవాల్సి వస్తుంది. మంచి సన్మానం చేస్తాం అధ్యక్ష. గుర్తుపెట్టుకోండి రంగనాథన్ గారు, మేము ఒకటి కోరుతున్నాం తెలంగాణ జాగృతి పక్షాన. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉండాలి అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులకు ఒత్తాసపడుతూ బీదవారికి రోడ్డు మీదకి తప్పడమేనా మీ పాలన? ప్రజాపాలన అన్నారు. ఇంతవరకు ఏ ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి తప్ప మీరు డబ్బులు ఉన్న వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారని మేము తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు కాకుండా ఈరోజు భవిష్యత్తుల కోసం కూడా మీరే పనిచేస్తారు తప్ప గరీబులకి ఇంకెప్పుడు పనిచేస్తారు? నిన్న ఖమ్మము, మొన్న హైదరాబాద్, నేడు మహబూబ్ నగర్, అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువు కుంటలు కబ్జా చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు అని అధ్యక్ష మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు బతుకుల కోసం పనిచేస్తున్నటువంటి మామూలు సామాన్యమైన ప్రజల ఇళ్లను కూడా కొట్టడం కాదు అధ్యక్ష మేము చెప్పేది మీకు. ఈ రోజు కావాల్సిన రాబోయే రోజులు మీకు కూడా మేము పెద్ద పెడతాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఎంత తీవ్ర కోపంతో ఉన్నారో తెలుసు అధ్యక్ష. మీరు మీ ఇంట్లో కూర్చున్నాం కదా అధ్యక్ష. ఈ రోజు రాని వల్ల మీకు రోజు అయ్యా రంగనాథన్ గారు, మీరు ఎక్కడున్నా సరే ఈ రోజు వీరికి కోకాపేట్ సెంటర్ కి రావాల్సిన అవసరం ఉన్నది. మీరు రాకపోతే బుల్డోజర్ తీసుకురండి, మేము రావాల్సి వస్తుంది. ఈ అవకాశం